నేడు రేపు సర్పంచ్ షెడ్యూల్ వచ్చే నెల 2వ వారం నుంచి 3 దశల్లో ఎన్నికలు. నేటి సాయంత్రంలోగా చీరలు వడ్డీలేని రుణాలు పంపిణీ పూర్తి చేయండి. ఏ రోజు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్నికల షెడ్యూల్. జిల్లా మండల అధికారులకు రాష్ట్ర అధికారులు మౌఖిక ఆదేశాలు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం ప్రకటనతో పార్టీ నేతలు కేడర్ మరింత అప్రమత్తం. ఎన్నికలకు సిద్ధమని స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సర్కార్ లేఖ. సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేడు రేపు షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది. దీంతో గ్రామాల్లో ఇందిర మహిళా శక్తి చీరలు పంపిణీ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ నేటి సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు జిల్లా మండల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వగానే కోడ్ అమల్లోకి వస్తుండడంతో ముందుగానే పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించినట్టు సమాచారం. వచ్చే నెల 2వ వారం నుంచి ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికలకు 3 విడతల్లో నిర్వహించినట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే నెల 2వ వారం నుంచి వరుసగా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. మొదటి విడత పోలింగ్ వచ్చే నెల 11న, 2వ విడత 15న, 3వ విడత 19 జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటింగ్ జరిగిన రోజునే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీ రిజర్వేషన్ గెజిట్లను పంచాయతీ రాజ్ డైరెక్టర్ సృజన ఎన్నికల సంఘానికి సోమవారం మధ్యాహ్నం అందించారు. 31 జిల్లాలకు 12,733 గ్రామ పంచాయతీలు 1,12,288 వార్డులకు 1,12,288 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు అందజేశారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుపుతూ ఎన్నికల కమిషన్కు లేఖ అందించారు. దీంతో ఎన్నికలకు సంబంధించిన ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన పని పూర్తయిపోయినటువంటి నేపథ్యం కూడుస్తున్నాం. నేడు ఏజీ ద్వారా హైకోర్టుకు సృష్టికరణ. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అమరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ వెళ్లడంతో స్థానిక ఎన్నికల అంశంపై విచారణ జరగలేదు. కనీసం నేడు విచారణకు వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. కానీ లిఫ్ట్ కాకపోవడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఏజీ ద్వారా కోర్టుకు విన్నవించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు కొడంగల్ సభలో సీఎం రేవంత్ సైతం స్థానిక ఎన్నికలపై ప్రస్తావించారు. 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తనకు సమాచారం ఉన్నదని స్వయంగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీ నేతలు అలర్ట్ అయినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏదో నేడో రేపో ఎన్నికల సంబంధించిన కోడ్ కూడా రాబోతుంది. ఇప్పటికే ఏదైతే ఇందిరమ్మ చీరలు పంచిపెడుతున్నారో 1,00,00,000 మంది కోటి చీరల నేపథ్యం, దానికి సంబంధించిన డ్వాక్రా మహిళలకు వాళ్ళందరూ కూడా పంపిణీ చేయాలని కూడా సీఎం గారు ఆదేశించిన నేపథ్యం. నిన్న కొడంగల్లో జరిగినటువంటి ఆ బహిరంగ సభలో సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు అయితే ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది అనేటువంటి సందర్భాలు కూడా ఇస్తున్నాయి. ఈరోజు ఆ క్యాబినెట్ కూడా 11 గంటలకి ఇలా సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశం అనంతరం వాళ్ళు విడుదల చేసేటువంటి సందర్భంలో క్యాబినెట్ అనంతరం 11 గంటలకు జరిగేటువంటి క్యాబినెట్లో అనేక విషయాలు కూడా మాట్లాడుకునే సందర్భంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే స్థానిక ఎన్నికలు ఏ విధంగా పోతారు, బీసీ నినాదం ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రధాన అంశాలు కూడా ఈరోజు క్యాబినెట్లో మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.